చేస్తానంటే ఒక్కసారి ఇన్స్టాల్మెంట్స్ అనే టాపిక్ ఒకటి టచ్ చేయలేదు నేను. సిఏఎస్ఐ చెప్పినప్పుడు వాయిదాలు, ఈఎంఐస్ అవి చెప్పలేదు. సో అది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇన్స్టాల్మెంట్స్ చూసేశాక అప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఈ ఇన్స్టాల్మెంట్స్ అనేది గ్రూప్ 2కి అయితే అంత అవసరం లేదమ్మా. ఓన్లీ గ్రూప్ 2 నా టార్గెట్ సార్, నేను మిగతా ఎగ్జామ్స్ ఏమి రాయను అంటావా? ఇన్స్టాల్మెంట్ నేర్చుకో, అవసరం లేదు. సార్ గ్రూప్ 2తో పాటుగా నేను మిగతా ఎగ్జామ్స్ ఏదైనా రాస్తాను, గ్రూప్ 1 రాస్తాను, ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తాను అంటావా? నేర్చుకో. ఎస్ఎస్సి రాస్తాను అంటే నేర్చుకుని మాత్రం వెళ్ళు ఎగ్జామ్కి. ఇన్స్టాల్మెంట్ నుంచి అడుగుతున్నాడు ఇప్పుడు క్వశ్చన్స్ ఎక్కువ, ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్ ఫార్ములా ఏంటంటే 100 into A by ఇది ఇన్స్టాల్మెంట్ ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్ ఫార్ములా ఏంటన్నా, ఇన్స్టాల్మెంట్ ఇస్ ఈక్వల్ టు 100A by 100T plus TR by TR minus 1 by 2. TR minus 1 by 2. TR minus 1 by 2. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దామమ్మా. ఫస్ట్ ఒక క్వశ్చన్ చేద్దామా? సరే రాయండి, క్వశ్చన్ రాయండి. డైరెక్ట్గా మీరు దీంట్లోంచి రాసేయచ్చు క్వశ్చన్, అంటే దీన్ని యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. తర్వాత ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే అవి కూడా చెప్తాను. ఫార్ములా కరెక్టా కాదా అని చెక్ చేసుకుంటున్నాను నేను, నాకు ఎందుకంటే ఆ ఫార్ములా గుర్తుండదు. సో ఫార్ములా కరెక్టా కాదా అనేది నేను చెప్తాను మీకు. ఓకే, ఫార్ములా అయితే కరెక్టే, రాసుకోండి అమ్మా. What is the annual installment? What is the annual installment? What is the annual installment to pay a debt of 2520 in simple interest at 20% per annum, at 20% per annum, at 20% per annum in 3 installments, in 3 installments. యానం ANNUM రాస్తున్నారమ్మా, ANUM అంతే, యానం ANNUM కాదు. am I clear so far? క్వశ్చన్ అర్థమైందండి? రీపే డెప్ట్ అంటే డెప్ట్ రీపే చేయడం అంటే అది అమౌంట్ రీపే చేస్తున్నాం అని అర్థం. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రెండు కలిపి. అర్థమైందా? అంటే నువ్వు మొత్తం 3 years తర్వాత ఎంత పే చేయాలి నాన్న? 2520 రూపీస్ పే చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? టైం పీరియడ్ ఎంత? ఇక అన్నీ ఉన్నాయి కదా, ఫార్ములాలో పెట్టి ఆన్సర్ చేయి. అన్నీ ఉన్నాయి కదా, ఫార్ములాలో పెట్టి ఆన్సర్ చేయి. గ్రూప్ 2తో పాటుగా మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా చూడండి. అది ఎంత వచ్చిందమ్మా? ఏ అంటే అమౌంట్ నాన్న, తిరిగి కట్టవలసిన డబ్బులు.
అంటే తిరిగి కట్టవలసిన డబ్బులు ఎంత ఇచ్చారు మన క్వశ్చన్లో? 2520 రూపాయలు. చూడండి అన్న, ఇది ఇందులో వేస్ట్ చేస్తే ఓకే, గుర్తుండాలి ఫార్ములా. ఇలా గుర్తుపెట్టుకుంటూ పోతే మొత్తం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మొత్తం ఎన్ని ఫార్ములాలు ఉంటాయి తెలుసా? 1024 ఫార్ములాలు ఉంటాయి. 32 స్క్వేర్ ఫార్ములాస్ ఉంటాయి. అబ్బాయి లేదు సార్, నేను జామెట్రీ కూడా గుర్తుపెట్టుకోగలుగుతాను, నాకు ఆ టాలెంట్ ఉంది అంటే జామెట్రీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కలిపి 2116 ఫార్ములాలు ఉంటాయి. 2116 ఫార్ములాలు మొత్తం. ఫార్ములా ఏమవుతుంది అంటే మీరు కంగారు పడ్డారు అంటే పోతుంది. ఇది గుర్తుపెట్టుకోలేదనుకోండి, పోతుంది, లెక్కపోతుంది. మరి దీన్ని కాన్సెప్ట్లో ఎలా చేస్తాం సార్? ఒకసారి అది వదిలేయండి అమ్మా, ఫార్ములా బేస్డ్ అప్రోచ్ అనేది వదిలేయండి. ఆన్సర్ ఎలాగో వస్తుంది. 700 వచ్చిందా? చూడండి, మనం ప్రతి సంవత్సరం కట్టే ఈఎంఐ ఎలా ఉండాలి, ఈవైఐ ఎలా ఉండాలి, ప్రతి సంవత్సరం కట్టే ఇన్స్టాల్మెంట్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి, అవునా? యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే బండి మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో కొంటాం, ఏదైనా బండి కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా. అదే ఇయర్లీ ఇన్స్టాల్మెంట్ అయితే ఎలాగా అనేది మనం చేస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా నాన్న? ఇప్పుడు ఇది ఫార్ములాలో వేస్ట్ చేస్తే వస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను మీకు లాజిక్ అంటే, ప్రతి సంవత్సరం కూడా ఇన్స్టాల్మెంట్ అనేది ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ కట్టిన డబ్బులు వాడి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నాన్న? 2 years ఉంటాయి. నువ్వు జాగ్రత్తగా అదే పాయింట్ పట్టుకో. ఫస్ట్ ఇయర్ X రూపీస్ కట్టావు, ఇది ఎన్ని ఇయర్స్ ఉంటాయి వాడి దగ్గర? 2 years. పక్కన రాయి. సెకండ్ ఇయర్ కూడా నువ్వు X రూపీసే కట్టాలి, ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది వాడి దగ్గర? లాస్ట్ X రూపీస్ కట్టడంతో టోటల్గా అప్పు తీరిపోతుంది. ఇరా నన్ను అర్థమైంది అందరికీ? ఫస్ట్ ఇయర్ ఒక డబ్బులు కడతాం, ఆ డబ్బులు 2 years ఉంటాయి వాడి దగ్గర. నెక్స్ట్ ఇయర్ కొన్ని డబ్బులు కడతాం, ఆ డబ్బులు వాడి దగ్గర 1 year ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని డబ్బులు కడతాం, ఆ డబ్బులు ఫైనల్గా అప్పు తీరిపోతుంది. ఎవరైనా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఎగ్జామ్ రాశారా? పాస్ అయ్యారా? వాళ్ళు చూసుకోండి అమ్మా, ఇంటర్వ్యూలు అయితే సోమవారం స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళు. బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ గురించి నిరసనగా అన్ని బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చేస్తున్నాయి ఈసారి. మోస్ట్లీ మరి ప్రైవేటైజేషన్ డెసిషన్ తీసుకోకపోతే యూపీఐ కూడా ఆపేస్తామని అంటున్నారు. చూద్దాం. సో ఇప్పుడు అర్థమైంది కదా కాన్సెప్ట్. అంటే నీ డబ్బులు వాడి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాయి? 2 years ఉంటున్నాయి ఫస్ట్, నెక్స్ట్ కేసులో 1 year ఉంటున్నాయి. నీ డబ్బులు ఉంటున్నాయండి, నీ డబ్బులకు కూడా నువ్వు ఇంట్రెస్ట్ తెలియకుండా ఇచ్చేస్తున్నావు అనే కదా అర్థం. ఆ డబ్బులు నువ్వు వేరే వాడికి ఇచ్చుకుంటే నీకు వడ్డీ వస్తుంది కదా, అందు గురించి ఆ వడ్డీని కూడా నువ్వు కలుపుకోవాలి. ఆ వడ్డీ ఎలాగా? ఇది 2 సంవత్సరాలు కట. PTR/100 కదమ్మా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. సో ప్రిన్సిపల్ ఎక్స్, టైం పీరియడ్ 2 years. అర్థమైందా నాన్న? ఇది 2 years. మరి దీని పరిస్థితి ఏంటి సార్ అంటే 1 year పాటు ఉంటుంది. కంగారు పడకండి నాన్న, ఇది కూడా నేను వాడను, జస్ట్ మీకు ఈ స్ట్రక్చర్ అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. నేను ఇది కూడా యూజ్ చేయను, ఈ మెథడ్ కూడా. ఇంకొక మెథడ్ యూజ్ చేసి ఆన్సర్ రాబడతాను. సో 40 + 20 60, 3x + 60x / 100 = 2520. ఏనన్నా అందరికీ అర్థమైందని అనేది? డౌట్ ఉంటే చెప్పాలి నాకు. సో 3 టేబుల్లో ఇవన్నీ నేను క్యాన్సిల్ చేసేయచ్చు. చూడనా, అర్థమైందా ఇక్కడ దాకా? 3 1s are 3, 3 2s are 6, 3 8 40 సార్ దిస్ థింగ్. నౌ 1/5 అంటే 5x + x / 5 = 840. ఇక్కడ రాస్తున్నాను, కిందకు వంగలకి. ఇప్పుడే కదా భోజనం అయింది. 6x / 5 = 840. 6 14s are ఎంత? 84. ఇలాగ మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా ప్రొసీజర్? ఎవరికైనా ఎక్కడైనా డౌట్ ఉందా? డౌట్ ఉందా నాన్న? డౌట్ అని లేకపోతే నోట్ చేయండి. తర్వాత దీనికి ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను.
ఏంటో కూడా అర్థం కాలేదా? అదే ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఎస్ఎస్సి రాస్తారు కదా, ఈసారి ఇన్స్టాల్మెంట్స్ క్వశ్చన్ అడుగుతాడు. యూజువల్గా ఏ ఇన్స్టిట్యూట్లో కానీ ఏ బుక్లో కానీ ఇన్స్టాల్మెంట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. కారణం ఏంటంటే ఇది ఇంత లెంగ్తీగా చెప్పాలి. మీరు ఒకసారి ఎవరినైనా సరే షార్ట్ కట్స్ అని బుక్స్ ఏమైనా అమ్ముతూ ఉంటే ఆ బుక్స్లో చూడండి, ఎవ్వరు కూడా ఇన్స్టాల్మెంట్ ముట్టుకోరు. కారణం ఏంటి అంటే దీనికి షార్టెస్ట్ వేస్ లేవు అనే ఒక ఫీలింగ్ వల్ల ఉండవు అనమాట. కానీ ఎందుకు ఉండవు బుర్రపెట్టి ఆలోచిస్తే దేనికైనా ఉంటాయి. చూద్దాం. ఇన్స్టాల్మెంట్స్ ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడండి ఎగ్జామ్లో. సరే, ఫస్ట్ నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇందులో ఎంతమంది నాన్ మ్యాథ్ వాళ్ళు ఉన్నారు? సరే, మేము డిగ్రీలో మ్యాథ్స్ చదువుకోలేదు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్బో, అందరూ మ్యాథ్స్ చదువుకున్నారా? వెరీ గుడ్. చదువుకోలేదమ్మా? ఏం గ్రూపు? సిబిజెడ్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ జువాలజీ. వెరీ గుడ్, మంచి బ్రాంచ్. నిజంగా వాళ్ళకి చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎదురెదరా. సరే, మిగతా వాళ్ళు చెప్పండి అమ్మా నాకు. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఎంత? ఆన్సర్ n ఇంటూ, కరెక్టేనా ఆన్సర్? ఎలా వచ్చిందా ఫార్ములా? ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబరు. మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూఫ్ చెప్పావమ్మా నువ్వు నాకు. బాగా చెప్పావు, వెరీ గుడ్, కరెక్టే అది. కానీ ఎలా వచ్చిందో ఒకసారి సింపుల్గా చూద్దాం. చూడండి, ఇది అర్థమైంది కదా? ఈ కథ ఎందుకో కూడా మీకు అర్థమవుతుంది. సంబంధం లేకుండా మాత్రం ఏది చెప్పనమ్మా. ఈ స్టోరీ ఎందుకో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ కావాలి. ఏం సార్ ప్రూఫ్ డెరైవ్ చేస్తున్నారా? పర్లేదు, చేయండి, ఏం కాదు. ఇక్కడ చూడండి అన్న, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ని ఎస్ అని తీసుకుంటున్నాను నేను. ఇంతేనా? చివరి వరకు నెంబర్లు అంటే అదే కదా. 10 నెంబర్లు రాసామనుకోనమ్మా, 10 ముందర నెంబర్ ఏమవుతుంది? 10 - 1. బట్ 10th but 1 నెంబర్ ఈస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ 10 - 1. సో ఐ హ్యావ్ టేకెన్ ఇన్ దిస్ వే. 4 కూడా రాసుకో, నీ ఇష్టం, నువ్వు ఎన్నైనా రాసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నెక్స్ట్, a + b + c = c + b + a కదా. ఇది నువ్వు చెప్పాలా? మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని చూస్తున్నారా? ఆ లాజిక్ యూజ్ చేసే ఆన్సర్ వస్తుంది. చూడండి, n ఇప్పుడు ఈ రెండిటిని యాడ్ చేసేస్తున్నా. s + s ఎంతనన్నా? 1 + n అంటే n + 1. n - 1 + 2 అంటే ఎంతనన్నా? n + 1. అలాగే n + 1లు వస్తూనే ఉంటాయి. ఇంకా అర్థమైందా? నువ్వు 4 సార్లు 3 యాడ్ చేస్తున్నావు అనుకో, అంటే 3 + 3 + 3 + 3 చేసావు అనుకో, దీన్ని ఏమని రాస్తాం? 4 × 3 అని రాస్తాం కదా. అలాగా n + 1 ఎన్నిసార్లు రాసావు? n టైమ్స్ రాసావు. అంటే 2 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఇస్ నథింగ్ బట్ n × n + 1. సమ్ ఆఫ్ నెంబర్స్ ఆన్సర్ ఎంత నాన్న? ఆల్రెడీ మీకు తెలిస్తే ఓకే,
ఈ మధ్యలో తీసుకునేదంటే యావరేజ్ మెథడ్ అంటారనమాట. యావరేజ్ అని ఎప్పుడు అంటారంటే, ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ ఇన్ అర్థమాటిక్ ప్రోగ్రెషన్ దెన్ ద యావరేజ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ద లాస్ట్ టర్మ్ ప్లస్ ఫస్ట్ టర్మ్ బై 2. అర్థమైందమ్మా? ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ ఇన్ అర్థమాటిక్ ప్రోగ్రెషన్ దెన్ ద యావరేజ్ ఈజ్ టేకెన్ యాజ్ లాస్ట్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్ బై 2. ఇక్కడ నీకు దీనికి యావరేజ్ కావాలి అంటే లాస్ట్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్ బై 2. అలా ఎన్నిసార్లు నువ్వు యావరేజ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. n టైమ్స్ చేస్తుంది. ఆ అమ్మాయి చెప్పిన లాజిక్ అదమ్మా. n టైమ్స్ యావరేజ్ చేస్తారు కాబట్టి యువర్ ఆన్సర్ విల్ బి n ఇంటూ n-1/2. అది అంటే తను చెప్పాలంటే యావరేజ్ అనే కాన్సెప్ట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి నేను అది తీసుకోలేదు, ఈ మెథడ్లో చెప్పాను. ఇదే క్వశ్చన్ని, ఇదే ప్రాబ్లమ్ని ఇంకొకలా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఇదెందుకు చెప్పాను అంటే ఊరికే సరదాగా అని మాత్రం అనుకోవద్దు, దాంట్లో చాలా రహస్యం ఉంది. చూద్దాం ఆ రహస్యం ఏంటో. ఫస్ట్ ఆ రహస్యం చెప్పడానికి ముందు ఇన్స్టాల్మెంట్స్, ఇదిగో ఈ ప్లేస్లో ఆన్సర్ చేసేద్దాం ఆ క్వశ్చన్. ఇది చాలా ఎక్కువ ఇంకా ప్లేస్. ఏమైంది ఇందాక నుంచి నువ్వు నవ్వుతున్నావు? ఏం లేదమ్మా, నాకు చెప్పవా? సరే చూడండి, నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్లో ఫస్ట్లో నేను ఒక కాన్సెప్ట్ చెప్పా. ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుందని చెప్పాను ప్రతి సంవత్సరం? సేమ్. ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి సేమ్ త్రూ అవుట్ టైం పీరియడ్. ఇంట్రెస్ట్ ఇస్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద టైం పీరియడ్. అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ 100 రూపాయలు వడ్డీ కడితే సెకండ్ ఇయర్ 100 రూపాయలు కడతావు, థర్డ్ ఇయర్ 100 రూపాయలు కడతావు, 100 సంవత్సరం అయినా సరే 100 రూపాయలు కడతావు. అంతేనా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఎన్ని ఇయర్స్ కట్టమంటున్నాడు నేను వాయిదాలు? 3 ఇయర్స్లో కట్టమంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు? ఇది కూడా రాయక్కర్లేదు, ఊరికే ప్లేస్ ఎక్కువ మిగిలిపోతుందని సరదాగా రాస్తున్నాను. అమౌంట్ ఎంత? 2520. అసలు ఇవేమీ రాయక్కర్లేదు. చూడండి, ఫస్ట్ ఇయర్ నువ్వు 100 రూపాయలు కట్టావు అనుకో. ఫస్ట్ ఇయర్ ఎంత కట్టావు? ఆడు ఏమైనా ఇవ్వనివ్వండి, మీ ఇష్టం, ఆడికి నచ్చిన నెంబర్ ఇవ్వనివ్వండి, మీరు ఆ చెత్త అంతా పట్టించుకోవద్దు. నేను చెప్పిన మెథడ్ ఫాలో అవ్వండి, టక్మని మీకు ఆన్సర్లు వస్తాయి. సపోజ్ 100 రూపాయలు కట్టావు అనుకో. సెకండ్ ఇయర్ కూడా 100 రూపాయలే కడతావు, థర్డ్ ఇయర్ కూడా ఏం చేస్తావు? 100 రూపాయలే కడతావు. అవునా? అంతేనా కాదా? 20% ఇంట్రెస్ట్ అంటే 100 మీద ఎంత ఎక్కువ? 20 ఎక్కువ. అంటే ఇక్కడ ఒక 20 రూపాయలు ఉంది మధ్యలో. అవునా? ఈ రెండింటికి మధ్యలో ఒక 20 రూపాయలు ఉంది, అది కాకుండా ఎక్స్ట్రాగా ఇంకో 20 రూపాయలు వస్తుంది. ఎందుకని? ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కి 20, ఆ సంవత్సరం నుంచి ఆ సంవత్సరానికి 20, అంటే ఈ సంవత్సరం నుంచి ఆ సంవత్సరానికి ఎంత ఉంటుంది? 40 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఇది 40. సరే, ఇలా నాకు అర్థం కాలేదన్నాం అనుకో, అది రాయడం మానేసి ఇంకొకలా రాద్దాం. చూడండి, డైరెక్ట్గా చెప్తాను ఈసారి. ఫస్ట్ ఇయర్ 100 రూపాయలు అయితే సెకండ్ ఇయర్ ఎంత అవుతుందన్న ఇంట్రెస్ట్ తోటి? 120 రూపాయలు. థర్డ్ ఇయర్ కూడా 20 రూపాయలు పెరగాలి కదా. 120 మీద 20 పెరిగితే ఎంత? మొత్తం కలిపితే ఎంత? 360. నువ్వు నెలకి 100 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 100 రూపాయలు చొప్పున కడితే ఎంత కడుతున్నావు? తిరిగి 360 రూపాయలు కడుతున్నావు 3 వాయిదాల్లో. అవునా? కానీ ప్రశ్నలో ఎంత ఇచ్చాడు నీకు? 2520. 360 ప్లేస్లో ఇదిగో ఇది ఉంది. 7 సార్లు పోతుంది ఇది. నిన్ను వాయిదా ఎంత అని అడిగాడు. నువ్వు వాయిదా ఎంత కడుతున్నావు ప్రతి సంవత్సరం? 100 రూపాయలే. 100 ఏళ్ళు ఎంత? 700. ఏమన్నా అర్థమైందా? అర్థమైందా? సార్ ఇదెందుకు చెప్పారు సార్ మాకు అంటే, చూడు, 3 సంవత్సరాలు ఉంటే నేను ఎన్ని 20 కలిపాను? 2 20 కలిపాను. అవునా? అంటే 20ని పక్కకు పెట్టేస్తే 3 సంవత్సరాలు ఉంటే 1+2 చేశాను. అర్థమైందా? అలా కాకుండా నెక్స్ట్ క్వశ్చన్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది దీని యూజ్ ఏంటో. ఇది అర్థమైందా మీ మెథడ్ అందరికీ? నువ్వు ఎంత ఇచ్చినా కానీ ఏం తీసుకోవాలా? 100ని అజ్యూమ్ చేసుకో, ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సార్ 100 తీసుకోవడం నాకు ఇష్టం లేదు, ఇందాక చెప్పాను కదా ఇక్కడెక్కడో ఎక్సెల్ తోటి, అదైతే గ్యారంటీగా చెప్తున్నాను. ఈ క్వశ్చన్ నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను కాబట్టి మీకు చెప్పాను, అంటే మీ ముందర క్లాస్ వాళ్ళకి కూడా చెప్పాను కాబట్టి ఆన్సర్ చెప్పగలిగాను. నువ్వు సడన్గా నన్ను ర్యాండమ్గా క్వశ్చన్ తీసుకొస్తే ఈ మెథడ్లో కరెక్ట్ ఆన్సర్ చెప్తాను, కానీ ఆ మెథడ్లో అయితే నాకు ఎక్కడో చోట తప్పపోతుంది అన్ని క్యాలిక్యులేషన్స్లో. మీ ఇష్టం, మీరు ఏది ఫాలో అయినా ఫాలో అవ్వండి. నేనైతే ఇది ఫాలో అవ్వమని చెప్తాను మీకు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి.
అంతే. 4 years 160, 5 years 180. 16% అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? 16 యాడ్ చేసుకుంటా పోతారు. అందుకే 100 తీసుకుంటాం. 100 తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే ప్రతి సంవత్సరం అదే పెరుగుతూ ఉంటుంది. నువ్వు 100 కాకుండా 10 రూపాయలు తీసుకున్న ఆన్సర్ వస్తుంది, రూపాయి తీసుకున్న ఆన్సర్ వస్తుంది. 100 ఎందుకు తీసుకుంటావు? ఈజీగా నువ్వు పర్సంటేజ్లో చేయగలుగుతావు కాబట్టి. నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నోట్ చేశారా నాన్న? ఏమ్మా ఇదేం రాసుకోక్కర్లా, జస్ట్ మీకు అది తెలిస్తే చాలు. ఒక బాక్స్ కొట్టాను కదా, అది తెలిస్తే చాలు. మిమ్మల్ని ఏ ఎగ్జామ్లో కూడా అది ప్రూవ్ చేయమని అడగడు. కానీ జస్ట్ మనం మాత్రం వాడే ప్రతి ఫార్ములాకి ఏం తెలుసుకోవాలి? ప్రూఫ్ తెలుసుకోవాలి. ప్రూఫ్ తెలుసుకోకపోతే ఆన్సర్ చేయలేం. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకుందామా? సరే రాయండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ SI 2016 పేపర్ అమ్మా. 3 క్వశ్చన్లు పడ్డాయి ఇన్స్టాల్మెంట్స్ నుంచి. 3 క్వశ్చన్లు. అదృష్టం ఏంటంటే 3 సింపుల్ ఇంట్రెస్ట్ మీద పడ్డాయి. కాంపౌండ్ మీద పడితే బాగుండేది, బట్ సింపుల్ మీద పడ్డాయి. కాంపౌండ్ పడితే ఎలా ఉంటుందో చూద్దాం. SI 2016 3 అంటే 1 మందానమే పడింది ఏపీలో, 2 TSలో పడ్డాయి. సేమ్ సిలబస్, రెండింటికి తేడా లేదు. ఇటు వచ్చి మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చదువుకుంటాం, వాళ్ళు తెలంగాణ హిస్టరీ కూడా చదువుకుంటారు. అంటే మనం కలిపి చదువుతాం, వాళ్ళు కొంచెం తగ్గించి చదువుతారు, అంతే తేడా. మనకి వాళ్ళకి పెద్ద ఉండదు. తెలంగాణ ఉద్యమం ఎక్కువ చదువుతారు వాళ్ళు, మనకు అది ఉండదు, అంతే. మిగతాదంతా సిలబస్ అదే సిలబస్. జాగ్రఫీ కూడా వాళ్ళకి మనకి ఇంచుమించు ఒకటే, ఎల్లలు మారతాయి అంతే సరిహద్దులు. సరే రాసుకోండమ్మా. వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ will discharge a debt of 9300 rupees, will discharge a debt of 9300 rupees, 9300 rupees due in 5 years, at a rate of 12% per annum. At a rate of 12% per annum. సార్ ఇలా 10లు 20లు అయితే ఏ మెథడ్లో చేసినా ఆన్సర్ వచ్చేస్తాయి. 12లు 16లు అయితే క్యాన్సిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందు గురించే ఇదే స్వీట్ మెథడ్ అంటాను నేను. బట్ మీ ఇష్టం, మీకు ఫార్ములా ఈజీగా ఉంది సార్ అంటే మీరు ఫార్ములా చేసుకోండి. లేదు సార్ మీరు చెప్పిన ఎక్స్ మెథడ్ బాగుంది అంటారు, ఎక్స్ మెథడ్ చేసుకోండి. నేను చెప్పిన ఎక్స్ మెథడ్ అయితే నేను టైరే అని ఒక బుక్ ఉంటుందమ్మా, మ్యాజికల్ బుక్ ఆన్ క్విక్కర్ మ్యాథ్ అని ఒక బుక్ ఉంటుంది, దాంట్లోంచి తీసుకున్న మెథడ్ అది. ఈ ఎక్సెల్ చెప్పాను కదా ఇందాక, ఆ మెథడ్ ఆ బుక్లోంచి తీసుకున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మంచి బుక్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయాలనుకుంటే అలాంటి బుక్స్ రిఫర్ చేయొచ్చు. ఆన్సర్ ఎంత వచ్చింది? చెయ్యి మరి. లేకపోతే ఏంటి ఇది, ఏమైనా ఇక్కడ ఏమైనా సందర్భం జరుగుతుంది అనుకుంటున్నావా? చైనా అని అడుగుతున్నావు. ఏమో అర్థమైందా అసలు? ఈ క్వశ్చన్ అర్థమైందా? మరైతే ఇప్పుడు చేసేయి. మరి నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు నీకు ఇన్స్టాల్మెంట్స్ తగలేదా క్వశ్చన్లో? అదే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్స్ రాలేదా నువ్వు చేసిన పుస్తకంలో? ఇది సింపుల్ ఇంట్రెస్టేనా? అదా, మరి మొన్న ఏదో ప్రశ్న పట్టుకొచ్చో అదా. బాగుందా మెథడ్? నిద్ర వచ్చేస్తుంది నీకు?
నేను తినేసి వచ్చాను, మరి నేను నిద్రపోనా? ఇందాక నుంచి వస్తున్నాను, యాక్టివ్గా ఆన్సర్ చెప్తావేమో అని చెప్తుంటే కునుకుబాట్లు పడుతున్నావు. లే, మొహం కట్టుకుని వస్తావా? అక్కర్లేదా? అక్కర్లేదా? సరే. ఏమ్మా, డౌట్ ఉందా? అర్థం కాలేదా? అది అర్థం కాకపోతే అర్థం స్ట్రైట్గా చెప్పండి, అర్థమయ్యేలా చెప్తాను నేను. మీరు అర్థం అవునట్లున్నారనుకోండి, నాకేం అర్థం కాదు. ఫస్ట్ ఎందుకు వచ్చాను రా బాబా అన్న ఫీలింగ్ వస్తుంది నా క్లాస్కి మీరు అలా కూర్చుంటే. ఆన్సర్ వచ్చిందా నాన్న? 1500 వచ్చిందా? అంతే. 62 1.5 సార్ 93 సరిపోతుంది అంతే. 1500 ఆన్సర్. చెప్పినా డౌటా? ఇలా ఉండాలి అసలు, పెద్ద పెద్ద డౌట్లు పట్టరావాలి క్లాస్కి. ఏ క్వశ్చను? 22 దాన్నే ఉంది చెప్పేది కానీ క్లాస్లో. అలా ఫోన్లో చూడడం కూడా కష్టమే నాకు. అంటే ఫోటో తీసుకొస్తే డేటా మిస్ అవ్వదని, అంతకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మీరు ఏ క్వశ్చన్ పట్టుకొచ్చినా, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పట్టుకొచ్చినా, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. మీ ఇష్టం, మీ ఓపిక అంతే. మీకు ఎక్కడి నుంచైనా పట్టరండి క్వశ్చన్, నేను చెప్తాను మీకు అర్థమయ్యేలా చెప్తాను. అర్థం కాకపోతే మాత్రం నాకు చెప్పాలి ఏమా? ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి నాన్న, ఒకసారి ఇక్కడ చూడండి. ఇందాక చెప్పాను ఫస్ట్ అర్థం కాని వాళ్ళకి నేను మళ్ళీ చెప్తానమ్మా. అర్థమైన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చూడండి, షార్ట్ ట్రిక్ని ఇంకెంత ఈజీగా వాడతాము. ఇప్పుడు ఎన్ని ఇయర్స్? ఆన్సర్ వచ్చిందా? క్యాలిక్యులేషన్ ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటాం. నీకు వచ్చింది కదా, డన్. అందరూ 100 అనుకుని తీసుకుని స్టార్ట్ చేశారు కదా. 100, 112, 124, 136, తర్వాత 148 ఆపేయాలి, ఇంక చేయకూడదు. అవన్నీ యాడ్ చేసుకుంటే 120, 500, 620 వచ్చిందమ్మా. అవునా? 620ని 9300తో సమానం చేస్తే 0 పోతే 1562 930 అంతే కదా. 100 పార్ట్లు 1500. ఇది మనం చేసిన సొల్యూషన్. అంతేనా? అర్థమైన వాళ్ళు చేసిన సొల్యూషన్ ఇది. అర్థం కాని వాళ్ళకి చెప్తాను, భయపడకండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 5 సంవత్సరాల పాటు నువ్వు కడుతున్నావు అంటే నీ వడ్డీ ఎన్ని సంవత్సరాలు లెక్క పెడుతున్నాడు? ఫర్ హౌ మెనీ ఇయర్స్ యువర్ ఇంట్రెస్ట్ బీన్ క్యాలిక్యులేటెడ్? ఫర్ ఓన్లీ 4 years ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్. అట్ ద ఎండ్ ఆఫ్ 5th year యువర్ డెప్ట్ విల్ బి రీపెయిడ్. దానికి మనకి ఇంట్రెస్ట్ ఇవ్వడు వాడు. అర్థమైందమ్మా? అంటే ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి కడతాడు వాడు? 4 yearsకే కడతాడు. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే 4 + 3 + 2 + 1 అంటే 10. అంతేనా కదా? అంటే ఎంత? 10. 10 × 12 ఎంత? 12% కదా, 120. అలా ఎన్ని ఇయర్స్ కట్టావు? 5 years. 5 × 100 500. చూడు, డైరెక్ట్గా సింగిల్ షాట్లో నీకు 620 వచ్చేసింది. అందుకు ఈ సోచ్ చెప్పాను అనమాట మీకు. అర్థమైందా? 5 అనగానే నీ మైండ్లోకి ఏం గుర్తు రావాలి? 4 గుర్తు రావాలి. 4 గుర్తు రాగానే 4 × 5/2 చెయ్యి. అర్థమైందా? లేదు సార్ నాకు ఇలా ఇష్టం లేదు అన్నావు అనుకో, 5 లేదు n × n - 1/2 గుర్తుపెట్టుకో. నీ ఇష్టం, నువ్వు ఎలా చేసినా ఆన్సర్ వచ్చింది. అర్థమైందా? సో అప్పుడు కూడా నీకు మళ్ళీ 620 వచ్చింది. 620 అనేది నువ్వు రీపే చేసే డెప్ట్. అంటే 620, 90, 300 అయితే 100 ఎంత? స్ట్రైట్ అవే ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఎవరైనా అర్థమైందమ్మా? ఇప్పుడు మీకు అర్థమైంది అంటే నేను షార్ట్ ట్రిక్ ఎక్కడ వాడుతున్నాను అంటే ఇదిగో ఈ 620 కట్టడానికి. అంటే పెన్ పేపర్ లేకుండా మీరు ఇన్స్టాల్మెంట్ చేయాలి, నా టార్గెట్ అది. ఎందుకంటే ఇన్స్టాల్మెంటే మనం ఎలా డీల్ చేస్తామంటే టఫెస్ట్ టాపిక్ ఆఫ్ టోటల్ ఇంట్రెస్ట్ అంటాం. చాలాసార్లు వదిలేస్తారు ఇది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వదిలేద్దాం అనుకున్నా. పొద్దున్న ఒక అమ్మాయి అడిగింది నన్ను, తెలుగు మీడియం అమ్మాయి, సార్ వాయిదాల లెక్కలు మాకు కనిపించాయి సార్, అందు కనిపిస్తాయి ఎంఎస్ఐలో అని చెప్పి తీసుకున్నాను అనమాట. అందు గురించి నేను ఇప్పుడు కూడా మీకు తీసుకుంటున్నా. యూజువల్గా మన గ్రూప్ 2కి అయితే అడగరు, కానీ మీరు ఏ ఎగ్జామ్కైనా రాస్తే ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా ఈ షార్ట్ కట్ మీకు బహుశా బయట ఎక్కడ దొరకకపోవచ్చు, ఒక పక్కన రాసుకోండి. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు చూద్దాం ఏమా. అర్థమైన వాళ్ళు ఓకే, కాసేపు ఒక్క 2 minutes సైలెంట్గా ఉండండి. అర్థం కాని వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఏమంటున్నాను, ఇన్స్టాల్మెంట్ అంటే ప్రతి సంవత్సరం ఎలా కట్టాలన్నా మనం సమానంగా కట్టాలి. అంటే ప్రతి సంవత్సరం నేను 100 రూపాయలే కడుతున్నా. అలా ఎన్ని సంవత్సరాలు కట్టాలి నేను?
5 సంవత్సరాలు కట్టాలి, అవునా? 5 years కట్టాలి అంటే ఇంటూ 5. మామూలుగా అయితే 500 రూపీస్ కట్టాలి, అవునా? నువ్వు నిజంగా కట్టేది కూడా 500. కానీ ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ కట్టింది 4 years ఉంటుంది వాడి దగ్గర. అది కూడా నువ్వు ఇన్స్టాల్మెంట్ డబ్బులు లెక్క పెట్టుకోవాలి కదా. మరి వాడు నీ దగ్గర వడ్డీ తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇచ్చేది కూడా వడ్డీ లెక్క పెట్టుకోవాలి కదా. అంటే 4 years పాటు వడ్డీ ఉంటుంది. 1 yearకి 12 రూపీస్ వడ్డీ అయితే 4 yearsకి ఎంత అవుతుందమ్మా? 48 రూపీస్. సార్ 12% 12 రూపీస్ వడ్డీ అని ఎలా చెప్తున్నారు? హౌ డు యూ సే 12 రూపీస్ యాజ్ ద ఇంట్రెస్ట్? అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారమ్మా మీకు క్వశ్చన్లో? 12. అంటే ఆన్ 100, ప్రతి 100కి 12 రూపీస్ పే చేస్తామని. 4 years పాటు ఎంత అవుతుంది? 48 రూపీస్. సెకండ్ ఇయర్ కట్టింది ఎన్ని ఇయర్స్ ఉంటుంది వాడి దగ్గర? 3 years. 12 సార్ ఎంత ఉంటుంది? 36. థర్డ్ కట్టింది 2 years. ఫోర్త్ ఇయర్ కట్టింది 1 year. ఫిఫ్త్ ఇయర్ కట్టింది అక్కడతో అప్పు తీరిపోతుంది. సో ఇది మొత్తం యాడ్ చేయి, మళ్ళీ 620 వస్తుంది. అర్థమైందమ్మా? అంటే నువ్వు మంత్కి కట్టేది 100 రూపీస్, కానీ టోటల్ అప్పు తీరేదంతా 620 రూపీస్. ఇప్పుడు అర్థమైందా కాన్సెప్ట్ క్లియర్గా? డౌట్ ఉంటే చెప్పమ్మా, పర్లేదు మళ్ళీ చెప్దాం. సరే, ఈ 620 ప్లేస్లో ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 90, 300 ఇచ్చాడు. 100 ప్లేస్లో ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు, అంతే. నీకు సరిగ్గా ఎక్కాలి వస్తే 31 టేబుల్ 2 సార్లు, 30 సార్లు 1500. ఆన్సర్ ఎంతనన్నా? 1500.